అది జరిగింది నా జీవితంలో. నువ్వు వాడుకుంటా అంటే ఏ అమ్మాయి అయినా అలానే అంటుంది. నువ్వు కూడా అలా అర్థం చేసుకుంటావేంటి? నిజం చెప్పనా ప్రియా, తను మా అమ్మలా లవ్ చేశాను. అయినా సరే నువ్వు తను అలా అని ఉండకూడదు. ఈ అమ్మాయిలు అందరూ ఒకటేనేమో. వీరు ఈ లెటర్ 2 years ని చేద్దామనుకున్నా, కానీ కలిసే ధైర్యం లేక ఇవ్వలేదు. వీరు నీకు ఒక విషయం చెప్పకుండా తప్పు చేశా. మనం లవ్లో ఉన్న ఫస్ట్ మంత్లో సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. యాము, నువ్వా సూర్య? ఏంటి 1 week నుంచి కాలేజ్కి రావట్లేదు? అది కాదు యాము, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ యాము. సారీ సూర్య. ప్లీజ్ యాము, 2 years నుంచి నువ్వే ప్రాణంగా లవ్ చేస్తున్నాను, కానీ ఈ విషయం చెప్పడానికి భయం వేసింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వెక్కడ దూరం అవుతున్నావు చెప్తున్నా. ప్లీజ్ యాము. టూ లేట్ సూర్య, నేను ఆల్రెడీ వీరితో లవ్లో ఉన్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రతి విషయం షేర్ చేసుకునే వీరిగడి విషయం ఎందుకు చెప్పలేదు, అందుకే ఆలోచిస్తున్నాను. నేనే చెప్పా తనకి చెప్పొద్దని. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించాను కదా, ఆటోమేటిక్గా నీళ్ళు వస్తున్నాయి. ప్లీజ్ సూర్య, అర్థం చేసుకో. నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగానే చూసా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒకవేళ వీరుని లవ్ చేయకుండా ఉంటే నన్ను లవ్ చేద్దావా? అనుకుంటా. చాలు, ఈ జనంకి ఇది చాలు. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. నువ్వు నన్ను చూడకూడదని కాలేజ్ మానేసిన 2 monthsకి సూర్య కాల్ మాట్లాడుతూ కనిపించాడు. చూసావు కదరా, ఈ అమ్మ నుంచి వీరుని అలా తప్పించాను. ఎలానా? రే, ఈరోజు అచ్చిరాజుగడి మందు తెస్తున్నాడు. ఈ రోజు నైట్ మనం మందు తాగుతున్నాం. ఏ ముందా ఫస్ట్ ఏం తాగుతున్నాను రా, కడుపు రాదు కదా. ఇంత ఎర్రి పప్ప మన ఫ్రెండ్ అలా ఏట్రా. మీ ఇద్దరు కూడా ఏరు పప్పలే కదరా. ఆడంటుంది పొట్ట కోసం రా, కడుపు కోసం కాదు బే. ఇప్పుడు వీడికి పొట్ట వచ్చిందా? అయితే నీకు వస్తుంది. నాకు ఆల్రెడీ ఉంది కదరా. అందుకే నేను ఎర్రిపప్పు అంది. ఎర్రిపప్పు. థ్యాంక్స్ ఏరు పప్ప. రే ఇలా అయితే వెళ్ళిపోతాను రా, నేను బోర్ కొడుతుందిరా నాకు. బోర్ కొడుతున్నా? మనం గేమ్ ఆడదాం. ఏం గేమ్ రా? రివర్స్ గేమ్. అంటే మనకి నచ్చింది నచ్చినట్టు చెప్పాలి. అంటే ఏంట్రా? నాకే తెలీదు, వీడియో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కోసం అడిగితే ఏం చెప్తాం? నాకు చాలా ఇష్టం అని చెప్తాను. ఈ రివర్స్ గేమ్ లో ఇష్టం లేదని చెప్పాలి. ఓ అంతేనా? ఓకే ఓకే, ఆడదా ఆడదా. అతను ఎక్కడ వీడికి ఆడతారా? మన ప్రిన్సిపల్ కోసం అడిగితే ఏం చెప్తారా? మన ప్రిన్సిపల్ కోసమా? మన ప్రిన్సిపల్ గారు దేవుడు, ఆయన ఎక్కడికి కనిపించినా సరే ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలని ఉంటుందిరా. ఆడిన ఫీలింగ్ ఏంటో తెలుసా? ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుని నాలుగేసి మింగాలని. అవునరా. సరేరా వీరు, ఈ అమ్మని అంటే ఇష్టవరా నీకు? ఎవడు చెప్పాడురా? దాని మొహం చూస్తే ఎవడైనా లవ్ చేస్తాడా? అవును, నేను కూడా చేయనురా. దాని మొహం చూస్తేనే చిరాకు. మరి ఎందులో చూసారా? ఎవడైనా ఎందుకు లవ్ చేస్తాడరా? వాడుకోవడానికి లవ్ చేస్తాడు. నేను అందుకే చేశాను. దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నీ ఫ్రెండ్స్కి నా గురించి రాంగ్గా చెప్పావా? నీ క్యారెక్టర్ గురించి తెలిసా కూడా నీతో ఉంటాననుకున్నావా? ఒక్కసారి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు ఏమో. మ్యారేజా బొక్క? నీకు తెలుసు కదా దాన్ని ఎందులో చేశాను. దానికి నాకు టచింగ్ అయిపోతే వదిలేడమే. ఎక్కడా బొక్క? ఆ టచింగ్స్ అయిపోయింది బట్టి దాన్ని వదిలేసిన మాత్రం పెళ్లి చేసి యాము యాము మిస్ అయిందిరా. అనవసరంగా ఆ యాప్లో మనీ ఇన్వెస్ట్ చేశాను, మొత్తం పోయాయి. పిచ్చిదానా, ఎవడేం చెప్పినా నమ్మేస్తావా?
నాకు నమ్మకం కలిగితే నమ్ముతాను. హ్మ్, హ్మ్. చివరిగా ఒక మాట, ఐ మిస్ యూ వీరు. ఏంటలా ఉన్నావు? సరే, నీకు కోరిక ఉందన్నావు కదా, పద పానీపూరి తిందాం. హ్మ్. సాయి ఒక్కడేనా ఫ్రెండ్? మ్మ్. నేను తీసుకెళ్తా పద. ఇంతకీ సాయిగడేట్రా? ఏమోరా, వచ్చిన దగ్గర నుంచి వస్తున్నా. ప్రతి 5 నిమిషాలకి దీనికి వస్తున్నాడు పోతున్నాడు. అదే మామా ఇదేనా రావడం? ఇదే కానీ అవును, ప్రతి 5 నిమిషాలకు కిందకి వెళ్తున్నామంట. షుగరా? షుగరా బొక్క, ఈ ఎదవ వాటర్ తాగితే ఫేస్లో గ్లో వద్దన్నాడు. సరే కదా అని తాగాను. గ్లో ఏమో కానీ ఉచ్చ మాత్రం వస్తుందిరా. ఇన్స్టాగ్రామ్లో చూశానురా, వస్తుందంట్రా. ఆ వచ్చేదేదో త్వరగా వస్తే బాగున్నాను. ఓ అమ్మాయి నన్ను సెర్చ్ చేసుకుంటాను. అవును సాయి, నీకు లవర్ ఎవరు లేరా? ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఆ అమ్మాయి అబ్బాయి తెలియట్లేదు. అవునరా, నీకు విషయం చెప్పాలి. ఎల్లుండా మా గృహప్రవేశం ఉంది, అందరూ తప్పకుండా రావాలి. వస్తాంలే కానీ ఏ ఫంక్షన్ హాల్రా? ఒరే ఆడిని గట్టి కొట్టరా. రేయ్ ఎందుకు కొడమన్నావురా? ఒరే గృహప్రవేశం ఎవడైనా ఫంక్షన్ హాల్లో చేసుకుంటాడా? నీకు కుర్రా. అయితే ఆ మొత్తం దాన్ని కొడతారా? సర్లే కానీ మందు పోయి. సాయంకాలం టట గ్లాసులు మళ్ళీ వేద్దాం. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకురా. వచ్చింది రాయ్. ముందు ఎక్కువ. ఇది వీరుగాడికిరా, ఇది వీరుగాడికే. వీరుబా బెగ్గింగోరా. ఏంటిదంతా? ఇది మా సిట్టింగ్ ప్లేస్. ప్రతి వీక్ ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి నా గురించి తెలియాలి కదా నీకు. రే మాయా, 14th మా లవర్ మీట్ అదా ఉంటుందిరా. అవును, మీ మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదరా ఆ రోజు. నెక్స్ట్ మంత్ వెళ్తాలేరా. ఇంకా సరే, ఒక గేమ్ ఆడదామా? రివర్స్ గేమ్ కాదు కదా. కాదు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? ఇలాంటివి అంటే మాకు చాలా ఇంట్రెస్ట్. ఆడదాం ఆడదాం, అడుగు. బ్రహ్మ నీ దగ్గరికి వచ్చి నీ రాత నువ్వు రాసుకోమంటే 1 minute నువ్వేం రాసుకుంటావు? మంచి ఫిగర్స్ అందరూ నాకు పడిపోయి వాళ్ళతో హ్యాపీగా ఉండాలని రాసుకుంటాను రా. మరి నువ్వురా? నేనైతే అమెరికా సంబంధం రావాలని కోరుకుంటాను రా. నేను చక్కగా దేశాలన్నీ తిరుగుతాను రా. మరి నువ్వు? నేనైతే నాకు వచ్చే అమ్మాయి ఎవరితో ఏ అఫైర్స్ లేకుండా నాతో ఉంటే చాలు. మరి నువ్వు ప్రియా? నేనా? ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి, అది మంచిగా సక్సెస్ అవ్వాలి, అంతే. సరేరా. సరే, మీ మమ్మీకి ఒకసారి కాల్ చేసేవరా. దేనికిరా? ఇవ్వరా. ఎక్కడుంది? ఓకే అమ్మా, ఇదిగో మాట్లాడు. హలో ఆంటీ, నేను వీరుని. ఎలా ఉన్నారా నాన్న? బాగున్నారా ఆంటీ? బాగున్నారా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. బ్రహ్మ మీ దగ్గరికి వచ్చి 1 minute మీ రాత రాసుకోమంటే ఏం రాసుకుంటారు? నా కడుపులో పుట్టిన నా కొడుకు జీవితం ఏ కష్టం లేకుండా ఉండాలని రాస్తా. మరి మీ గురించి ఏం రాసుకోరా? వాడు హ్యాపీగా ఉంటే అది చాలు నాకు ఇంకేం అవసరం లేదు. ఎలాగో వాడే కదా నన్ను చూసుకుంటాడు. ఓకే అమ్మా, ఉంటా. సరే అమ్మా. హెల్త్ జాగ్రత్త. అమ్మ గురించి తెలియకుండా మాట్లాడతారు. అదిరా అమ్మ అంటే. మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం మీ అమ్మాయి హెల్త్ని కేర్లెస్గా వదిలేసావు చూడు, నువ్వు సూపర్ రా. మీలో ప్రతి ఒక్కరూ మీ అమ్మ గురించో మీ నాన్న గురించో కోరుకుంటారు అనుకున్నా, కానీ మీ గురించే కోరుకున్నారు. కానీ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అమ్మ గురించి మీ నాన్న గురించి కోరుకోలేదు చూడు,
బాగుంది ఇదంతా. సరేరా శిరీష్ నువ్వు మీటో, మీ మమ్మీని నేను తీసుకెళ్తా. రే మా అమ్మని నేను తీసుకెళ్తాలేరా సిరీస్ అని నెక్స్ట్ మంత్ మీట్ అవుతానులే ఇంకా. తీసుకెళ్ళు. పడుకో. వీరు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? అడుగు అడుగు, తాగున్నాడు కదా కరెక్ట్గా ఆన్సర్లు చెప్తాడు. అమ్మని భయ్యా నన్నే కదా పోతున్నాను. అవును, ఎప్పుడు మీ అమ్మ గురించే మాట్లాడతావు, ఆవిడ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటావు. మీ నాన్న గురించి ఏం చేయవా? మా నాన్న గురించి చెప్పాలంటే నేనంటే ఎంత కోపమో అంతే ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా చివరికి నన్నే తిడతారు, అంత ఇష్టం. నిజం చెప్పాలంటే నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే చాలా ఎడిక్ట్ అయిపోయా. చా, నువ్వు ఒక్కడవే అనుకున్నావా? నేను బయటకు వెళ్తే నన్ను చూసే అబ్బాయి కళ్ళు చాలామంది ఉన్నాయి. నిన్ను చూసే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ నువ్వు దూరం అయితే ఏడ్చే కళ్ళు నావ మాత్రం ఉంటాయి. నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటానని చెప్పను ప్రియా. నువ్వు అలిగితే మా అమ్మ నాకు ఎలా గోరుముద్దలు తినిపిస్తుందో నీకు కూడా అలాగే గోరుముద్దలు తినిపిస్తా. ఇంకా నీ ఒపీనియన్ నీది. నాకు నిద్ర వస్తుంది, కారులో ఉంటా. వీరు నిన్నొకటి అడగచ్చా? తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకు బాధ అనిపించలేదా? తలదించుకుంటావు ఎందుకురా? వాళ్ళని అలా చూసి నీ కళ్ళు ఎంత బాధపడుతున్నాయో నాకు తెలియదు అనుకుంటున్నా. అది అలాంటిది కాదురా. పిచ్చోడ్లో ఉన్నావేంట్రా? రే ఇలా చూసాక కూడానా ఈ జనరేషన్లో అమ్మాయిలు కొత్తగా పరిచయం అబ్బాయి దగ్గర నుంచి లవ్ సపోర్ట్ దొరికితే 2 సంవత్సరాలు ప్రేమించడం కూడా మర్చిపోతున్నారా? దాని వెనకలు పడతానంట బిట్రా. మన అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మన దగ్గర ₹1 లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ అనిపించింది. వచ్చేసావా? హా, సరే వెళ్దామా? సుధా వెయిట్ చేస్తుంటుంది, నేను స్కూటీలో వెళ్ళిపోతాను. మరి నా మీద ఉన్న ఒపీనియన్ చెప్పలేదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా మీద ఎంత ఫీలింగ్స్ చూపించినా నాకు నీ మీద ఇంత కూడా ఫీలింగ్ కలగట్లేదు. ప్లీజ్ వీరు, అర్థం చేసుకో, నన్ను మర్చిపో. వీరు, రే వీరు, రే వీరు, ఏంటి? ఎక్కడికి వీరు గారు? ఎవరండి మీరు? అదేంటి, నన్ను నిజంగానే మర్చిపోయావా? నువ్వే కదా మర్చిపోమన్నావు. మర్చిపో అంటే నిజంగానే మర్చిపోతావా? ఏయ్. మర్చిపోతావా? గోప్ పగిలిపోద్దు చెప్తున్నా. అదేంటి? అదేంటి అంటే
నన్ను చూసినప్పుడు నీకెలా ఫీలింగ్స్ వచ్చాయో నిన్ను చూసినప్పుడు నాకు అలాగే ఫీలింగ్స్ వచ్చాయి. ఒక బింగో ప్యాకెట్ ఇవ్వండి. తనను చూశాక నేనే పడిపోయాను రా. అలాంటి అమ్మాయిని చూశాక సెట్ చేసుకోవాలిరా. ఏంటే పక్కనే ఉండి కాల్ చేసావేంటి? అది కాదే, ఇక్కడ నీకోసం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అవునా, ఎవడో చెప్పు. నిజమే, ఆ చెక్ షర్ట్ వేసుకున్నప్పుడు నీకోసం మాట్లాడుతున్నాడు. నేను ట్రై చేస్తున్నాడు అనుకుంటా. ఏం చేద్దామంటావు మరి? ఎవరు? వాడా? క్యూట్గానే ఉన్నాడు చూడ్డానికి. అవునా? నిజంగా నన్ను ట్రై చేస్తున్నాడంటావా? సరే, ఎంతవరకు ట్రై చేస్తాడో చూద్దాం. నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నా. రే బైక్ ఇసావరా. అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. నువ్వు మా కాలేజ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేసిన ప్రతిసారి నేను చూడలేదు అని నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు వచ్చావో రాలేదో అని ప్రతిరోజు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నీకు గుర్తుందా ఒకసారి నువ్వు జిప్ వేసుకోలేదు? ఆ రోజు నీకు పరుగు పోతుందేమో అని నా సిగ్గు పక్కన పెట్టి మరీ వచ్చి చెప్పా. నువ్వు మా ఫ్లాట్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి కావాలని నీకు ఎదురుగా వచ్చి నించునేదాన్ని. నీ చేత బ్రతిమలాడించుకోవాలి అనిపించేది. అందుకే ఎంత ప్రేమన్నా నీకు చెప్పలేదు. నువ్వంటే చాలా ఇష్టం వీరు నాకు. అయ్యో నాకు తెలియదు కదా ప్రియా. సారీ ప్రియా. చీ పోరా, నాతో మాట్లాడుకు. బాయ్. సరే బాయ్. అదేంటి నాతో మాట్లాడవా? నువ్వే కదా మాట్లాడతాను. మాట్లాడొద్దంటే నన్ను బ్రతిమాలవా? అలానే వదిలేస్తావా? పోనీ చాక్లెట్ ఇచ్చి బ్రతిమాలనా? నేనేమన్నా చిన్న పిల్లనా? మరి ఏం కావాలో చెప్పు. ఏమడిగినా ఇస్తావా? ఇస్తా. సరే, మీ ఇంటి పేరు కావాలి. మరి నాకు హగ్గు కావాలి, ఇస్తావా? నీకు హగ్గు కావాలా నేను కావాలా? హగ్గు కావాలి. ఛీ పోరా. ప్రియా 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 ఒప్పుకో ప్రియా, ప్లీజ్ ప్రియా.